నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. జువ్వెలదిన్నెలో 4 బోట్లు మిస్సింగ్ కావడం వివాదాన్ని రేపింది. తమిళనాడు మత్స్యకారులు ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. 6 నెలల క్రితం ఏపీ జిల్లాలోకి వచ్చిన తమిళనాడు బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోట్లను జువ్వెలదిన్నెలో ఉంచి మత్స్యకార పెద్దలకు కాపలా బాధ్యతను అప్పగించారు. 3 రోజుల క్రితం ఆ బోట్లను తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ బోట్లు విడిపించడంలో కొందరు మత్స్యకార పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓ మత్స్యకార పెద్ద ఆయన కొడుకును తాళ్లతో కట్టేసి కొట్టడంతో వివాదం ముదిరింది. డబ్బు రాజకీయ ప్రమేయంతోనే బోట్లను వదిలివేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జువ్వెలదిన్నెలో 4 బోట్లు మిస్సింగ్ కావడం ఇప్పుడు వివాదాన్ని రేపింది. ఈ తమిళనాడు మత్స్యకారులు ఎత్తుకెళ్లారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. సోమబిందు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వెలదిన్నెలో మత్స్యకారుల గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పాండిచ్చేరికి చెందిన బోట్లు అయితే ఏవైతే ఉన్నాయో అక్రమంగా తమిళనాడు నుండి ఆంధ్ర బార్డర్ కి వేటకు రావడంతో ఇక్కడ ఏపీకి చెందిన మత్స్యకారులు ఆ బోట్లను పట్టుకొని కూడా ఆ బోట్లను బంధించిన పరిస్థితి. ఆ బోట్లు బంధించి ఇప్పటికీ 3 నెలలు పూర్తయిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ బోట్ల వద్ద కూడా 2 పెద్ద కాపులు, అదే ఇసకపాలెం గ్రామానికి చెందిన పెద్ద కాపు, అదే విధంగా బంగారుపాలెంకి చెందిన ఒక పెద్ద కాపు, 2 పెద్ద కాపుల్ని ఈ బోట్ల వద్ద కాపలా ఉంచిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే గత 2 రోజుల క్రితం తమిళనాడుకి చెందిన వ్యక్తులు ఏపీలో ఉన్న ఆ తమిళనాడు బోట్లను దొంగతనంగా అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ బోట్లను తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర ఎవరైతే కాపలాదారులుగా పెట్టారో ఇసకపాలెనికి, అదే విధంగా బంగారుపాలెనికి చెందిన 2 పెద్ద కాపులను కాపలా పెట్టారో వీళ్లే ఈ బోట్లను తమిళనాడు జాలర్లకు అప్పగించారని రాజకీయ నాయకులు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు, ఒక పార్లమెంటు ఎంపీ చెప్పిన మాటలు విని ఈ పెద్ద కాపులు బోట్లను విడిపించారంటూ కూడా దాదాపుగా 114 గ్రామాలకి చెందిన మత్స్యకారులైతే విమర్శలు చేసిన పరిస్థితి అయితే విమర్శలు చేయడంతో పాటు ఈ బోటు వద్ద కాపలా ఎవరినైతే పెద్ద కాపులు పెట్టారో ఆ పెద్ద కాపులను కట్టేసి కొట్టి అక్కడ బంధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఆ మీడియాను గాని, అదేవిధంగా పోలీసులను గాని ఆ గ్రామానికి మత్స్యకారులు రాకూడదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అక్కడికి వెళ్ళలేదు, అదేవిధంగా మీడియాను కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకారుల పెద్దలకి కొంతమంది అధికార పార్టీ నాయకులతో పాటు మంత్రులు కూడా ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. ఇప్పటికీ కూడా ఆ బోట్లు ఎవరు పంపించారు, మత్స్యశాఖకు సంబంధించిన తమిళనాడు బోట్లను ఎవరు పంపించారు, వాళ్ళ వెనక రాజకీయ నాయకులు ఎవరున్నారు అనేది ఈ 114 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు సమావేశమై అక్కడ బంధించిన వ్యక్తులను అయితే అడిగారు. ఆ బంధించిన వ్యక్తులు నోటి నుండి మాట రాకపోవడంతో ఈ నెల 3వ తేదీకి మళ్ళీ మత్స్యకారులకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఈ పెద్ద కాపులను ఎవరైతే బంధించారో ఆ పెద్ద కాపులను అప్పటి వరకు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటారని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ నాయకులు గాని, పోలీసులు గాని అక్కడ జరుగుతున్న విధానాన్ని మీడియా గాని బయట పెట్టలేని పరిస్థితి అయితే కావలి నియోజకవర్గంలోని జువ్వెలదిన్నెలో నెలకొందని ప్రధానంగా చెప్పాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్.